బర్డ్ ఫ్లూ భయం నేపథ్యంలో ప్రజలకు చికెన్ పై ఉన్న అపోహలను తొలగించేందుకు గుంటూరులోని స్వామి థియేటర్ గ్రౌండ్స్ లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నజీర్ తో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు హాజరు కాగా నగరవాసులు కూడా భారీగా తరలివచ్చారు. 2023-2024 సంవత్సరాల్లో కానీ హాఫ్ బాయిల్డ్ పద్ధతిలో వండుకునే అలవాటు కూడా ఉన్న అమెరికాలో ప్రస్తుతం గుడ్డు ధర $1. అనగా ఈ అంటువ్యాధి కనుక వీటి నుండి సరిగా వ్యాక్సిన్ చేయని నాటుకోవడం. ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ వల్ల ఎవరూ ఇబ్బంది పడిన సందర్భం లేదని ప్రజాప్రతినిధులు తెలియజేశారు. మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడం చాలా అరుదుగా ఉంటుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా కోడిగుడ్లు, చికెన్ తినవచ్చు అన్నారు. చికెన్ పై అవగాహన కల్పించిన అనంతరం సదస్సుకు వచ్చిన నగరవాసులకు ఉచితంగా చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు. దీంతో చికెన్ వంటకాలు తినేందుకు ప్రజలు భారీగా క్యూ కట్టారు. గుంటూరు జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ వాళ్ళు అవగాహన సదస్సుకు చేసినటువంటి ముఖ్య అతిథులకి అందరికీ కూడా నా నమస్కారం. కోడిగుడ్ల మీద, చికెన్ మీద లేనిపోని అపోహలు, అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ మంచి ఆహారం, ప్రోటీన్ ఫుడ్, చికెన్ కానీ ఎగ్స్ కానీ ప్రోటీన్, మంచి ప్రోటీన్, ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు బయట ప్రచారం చూస్తే ఏదో ఫ్లూ వచ్చింది, చికెన్ తినకూడదంటే ఎవరికి వాళ్ళు సింపుల్ గా ఎవరికి చెప్పకుండా ఇంటికి తీసుకుని వెళ్ళి అందరు తింటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉంది.